హలో ఎవ్రీవన్, ఈ రోజు నా క్లయింట్స్ అందరూ మేడం బ్రెస్ట్ ఇంప్లాంట్ సైజ్ నాకు ఏది సూట్ అవుతుంది, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని చాలా మంది ఫీమేల్స్ కి ఇదే క్వెరీ ఉండడం వల్ల ఐ వాంటెడ్ టు డూ వన్ వీడియో రిగార్డింగ్ దట్. ఐఎమ్ డాక్టర్ సుమా సంగెల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. ఓవర్ ద టైమ్ ఎక్స్పీరియన్స్ తో ఒక పేషెంట్ ని చూసిన వెంటనే నీకు అందాజాగా ఈ ఇంప్లాంట్ బాగుంటది అని నేను చెప్పగలను. బట్ పేషెంట్స్ కి నాకు ఇలా ఇంప్లాంట్ పెట్టుకుంటే తర్వాత ఎలా కనిపిస్తుంది అన్న టెన్షన్ ఎప్పుడైనా ఉంటుంది. బికాస్ నాకు ఒక 20-30 పేషెంట్స్ ని చూసుంటానేమో కానీ వాళ్ళకి వన్ ఇంప్లాంటే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ టెల్ యూ హౌ వీ సెలెక్ట్ ద సైజ్ ఫర్ ఈచ్ పేషెంట్. కమ్ సీ హౌ వీ సీ ద ఇంప్లాంట్ సైజ్. ఇది మన సైజర్ కిట్ అంటారు. మన ఇంప్లాంట్స్ మనం వాడేదాన్ని బట్టి మనకు ఒక సైజర్ కిట్ టేబుల్ అని ఉంటుంది. అంటే లో ప్రొఫైల్, మోడరేట్, హై ప్రొఫైల్ అలా ఉంటాయి. దట్ విల్ జడ్జ్ ద ప్రొజెక్షన్, ఎంత ప్రొజెక్ట్ అవుతుంది బ్రెస్ట్ అని. సో దాన్ని బట్టి మనకి వాల్యూమ్ కూడా సజెస్ట్ చేస్తారు. బ్రాసరీస్ ఉంటాయి, అవి పేషెంట్ వేసుకొని మనకి ఇట్లా సైజర్ కిట్స్ లో బ్రాసరీ లోపల పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తాయి. 1, 2, 3, 4, 5, 6 అని 7, 8 దాకా ఉంటాయి. అండ్ వి మిక్స్ అండ్ మ్యాచ్. సో దాన్ని బట్టి ఎంత ప్రొఫైల్ కావాలి, అంటే ఎంత ప్రొజెక్షన్ కావాలి, ఎంత వాల్యూమ్ కావాలి. అప్పుడు పేషెంట్ ఆ బ్రాసరీలో ఇవి పెట్టుకొని చూసి ఈ సైజ్ నాకు బాగుంది అని చెప్తే వీ బోత్ అగ్రీ అపాన్ గుడ్ సైజ్ విచ్ ఇస్ అంటే సర్జికల్ గాను వెరీ గుడ్ విత్ నో కాంప్లికేషన్స్. అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ రేట్ కూడా బాగుండే ఇంప్లాంట్ సెలెక్ట్ చేసింది. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ మెథడ్ to help patients know what they are going to see in the future ani. Na breast implant patients andaru they are very happy with the sizing kit. Endukante valaki future lo valla mind lo emundo guess cheyadam kante oka practical example istunam kabatti. So anyone who are choosing an implant, please do come for this sizing and we'll help you out with the size of the implant. Thank you.